అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి అవిసె గింజల కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు. హాయ్ అమ్మ. హాయ్. ఈరోజు మీకు అవిసె గింజలతో కారప్పొడి చూపిస్తాను. ఇగో ఇలా ఉంటాయి అవిసె గింజలు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కొంచెం తెలుసు. ఇగో ఇవి అవిసె గింజలు ఇలా ఉంటాయి. ఇవి అవిసె గింజలు, ఇగో మినప్పప్పు, మిరపకాయలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, చింతపండు, ధనియాలు, జీలకర్ర. ఇవేమో మనం 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం చింతపండు, మనకి కారంకి సరిపడా మిరపకాయలు, అవిసె గింజలు ఒక 4 స్పూన్లు అవిసె గింజలు. ఓకే. ఇవన్నీ ఇలా వేయించేసుకుని ఇలా చల్లారి పెట్టేసుకోవాలి. వేయించేసి ఇలా చల్లారి పెట్టేసుకుని ఇందులో సాల్ట్ యాడెడ్ ఇంటూ సాల్ట్. అవిసె గింజలు ఏంటంటేనండి షుగర్ వాళ్ళకి అది కూడా చాలా మంచిది. ఇప్పుడు బాగా పనిచేస్తాయి. తర్వాత ఏమో ఒకవేళ ఇలా కారప్పొడి అయితే మనకి నోటికి రుచిగాను ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఇదే మనం మామూలుగా అవిసె గింజలు వేయించేసి పొడి చేసుకుని కొంచెం మజ్జిగలో వేసుకుని కూడా తాగచ్చు. 1 స్పూన్ పొడి వేసుకుని మజ్జిగలో తాగచ్చు. లేదా మనం చపాతీ చేసుకునేటప్పుడు చపాతీ పిండిలో కూడా 2 స్పూన్లు ఈ పిండి వేసుకుని కలుపుకు చేసుకోవచ్చు. అలా కూడా మంచిది. ఒకవేళ అలాగా అది తినలేని వాళ్ళు అది అంటే కాస్త నోటికి రుచిగా ఉంటుంది. కారప్పొడి అన్నంలో కలుపుకు తింటే బాగుంటుంది. ఇది చల్లారింది కదండి, ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాం. వెరైటీ కారప్పొళ్ళు నేర్పిస్తుంది అమ్మ మనకి. మనం ఇవన్నీ కూడా తయారు చేసుకుందాము. ఉన్న తమలపాకుల కారప్పొడి అయితే అల్టిమేట్. అసలు అందరూ కూడా ట్రై చేయండి. తమలపాకులు అందరూ మామూలుగా తమలపాకులు వేసుకోవడం అలవాటు తప్పిపోయింది. ఒకసారి మన ఇంట్లో తాంబూలాలు ఉండిపోతూ ఉంటాయి. సో మనం ఇలా ట్రై చేస్తే అయిపోయిందా? మంచి సువాసన వస్తుంది, నూపిండి వాసనలాగా. అవును, మంచి వాసన ఇస్తుంది. సో ఫ్రెండ్స్ అందరూ కూడా తయారు చేయండి, తయారు చేసుకోండి. ఇలాంటి పొడులు పిల్లలు తింటారు. మనం ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకి కూడా దీన్ని వేసేసుకోవచ్చు. చక్కగా అన్నంలో వేడివేడి అన్నంలో ఇది కలుపుకుని చక్కగా నెయ్యి వేసుకు తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అరోమాయే అంత నూపిండిలో మంచి వాసన వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.